హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ డాన్ విత్ రెడ్డి ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా తమ్ముళ్ళు చూస్తుంటేనే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన వీడియో ఏంటి అని. మా హస్బెండ్ ఏమంటే మా ఫామ్ లైన్లో ఎప్పుడు వచ్చినా ఏదో ఒక చెట్టు నాటుతూ ఉంటాడు. ఏమంటే అన్ని ఫ్రూట్స్ మనమే ఇంటి దగ్గర ఆర్గానిక్గా పండించాలి, ఫ్యూచర్లో మా బాబుకి అన్నీ అక్కడి నుంచే తినాలి అని మా ఆయన కోరిక అనమాట. మేము ఏం కెమికల్ కొట్టము. మా ఫామ్ లైన్లో మొత్తం మేము ఇలానే ఫ్రూట్స్ ఏ కొత్తగా కనపడితే అవన్నీ నాటేస్తూ ఉంటాము. చూడండి, ఇక్కడ నర్సరీకి వచ్చేసామన్నమాట. ఈ నర్సరీలో మేము ఇంతకుముందు చిన్నగట్టుగల దగ్గర ఒకటి ఉందన్నమాట. ఇంతకుముందు అక్కడ తెచ్చాము. అవి సరిగా మలలేదు, చెట్లు అంత బాగా రాలేదన్నమాట. అయితే మేము మాది కలికిరి కదా, ఇక్కడే ఈ నర్సరీలో తీసుకున్నామన్నమాట. ఇది మార్కెట్ దగ్గర ఉంటుంది. నేను లాస్ట్లో అడ్రస్ కూడా చెప్తాను. అయితే ఇక్కడ తీసుకున్నాము స్టార్టింగ్లో. అప్పుడైతే టెంకాయ చెట్లు అన్నీ మేము వచ్చినప్పుడల్లా ఏదో ఒక కొత్త చెట్టు నాటుతూ ఉంటాము. అయితే టెంకాయ చెట్లు అన్నీ తీసుకుపోయి నాటాము. టెంకాయ చెట్లు, మామిడి చెట్లు అన్నీ నాటాము. కొన్ని అయితే కాయలు కూడా కాస్తున్నాయి. ఫస్ట్ తీసుకోపోయిండేటి వచ్చి ఒక 2 years అవుతుంది. అప్పటికే వాటర్ యాపిల్ వచ్చి అది మాకు రెడ్ వచ్చిందనమాట. అయితే అది సూపర్గా కాయలు కాస్తుంది. ఇప్పుడు 3-4 times కాస్తుంది. అలాగే సపోటా కాస్తుంది. ఇంకొకటి వచ్చి స్టార్ ఫ్రూట్ మా ల్యాండ్లో ఇక్కడే 3-4 times తీసుకోపోయినా బతకలేదు. సపోటా కాస్తుంది. ఇంకా ఇవి బియర్ యాపిల్ ఉంటాయి కదా, అవి కూడా కాస్తున్నాయి. అయితే ఇప్పుడు వచ్చి మ్యాంగో 3 రకాలు తీసుకున్నాము. నేను మెయిన్ రావడం వచ్చి గ్రీన్ యాపిల్ ఇంకా రెడ్ యాపిల్ నాటుదాము అని చెప్పి, వైట్ యాపిల్ కూడా తీసుకుందాం అనుకున్నాం. అవి లేవంట, తెప్పిస్తా అని చెప్పారు. ఇక్కడ చూడండి, కొన్నిటికైతే ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు. ఇక్కడ ఉండేదంతా పూల చెట్లు ప్లస్ గార్డెన్, అదే షోకేస్ చెట్లు అనమాట. ఈ కొంచెం మటుకు ఫిక్స్డ్ రేట్ అని పెట్టేశారు. కొంతమంది అదే బార్గింగ్ చేస్తారని చెప్పి. ఇక్కడ ఏమంటే మేము అందూరం పోయి తీసుకునే వాటికంటే ఇవే బాగా వచ్చి ఫ్రూట్స్ కూడా కాసాయి. అందుకే మాకు హ్యాపీ అనమాట. అందుకే ఇక్కడికే వచ్చినప్పుడల్లా మా ఆయన ఏదో ఒక చెట్టు అయినా తీసుకొని పోయి నాటే వస్తూ ఉంటాడు. ఇప్పుడు మా ల్యాండ్లో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మాకు కొత్త చెట్టు కనపడితే చాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. ఇవంతా వచ్చి షోకేస్ చెట్లు అనమాట. ఈ ఏరియా మొత్తం కొంచెం ఇట్లా వచ్చినట్లయితే ఇది కూడా అంతా షోకేస్ అండ్ ఫ్లవర్స్ చెట్లు అనమాట. మందారం చెట్లు అంతా ఉన్నాయి. చూడండి ఎంత పూల చెట్లు, మందారం చెట్లు. ఇక్కడ వచ్చినట్లయితే కనుక సపోటా, వాటర్ యాపిల్ అవి ఉన్నాయి. ఇవి వచ్చి కాగడాల చెట్లు. ఇది చూడండి, కొన్నిటికైతే రేట్లు కూడా పెట్టేశారు, ఫిక్స్డ్ రేట్లు. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట. ఇటు సైడు కొబ్బరి చెట్లు అవన్నీ ఉన్నాయి. మ్యాంగోస్, కొబ్బరి చెట్లు, అలాగే అంజీరు. ఈసారి ముందు మేము ఇంతవరకు అంజీరు నాటలేదు. అందుకని చెప్పి ఈసారి కొత్తవన్నీ చూసి మా ల్యాండ్లో ఏవైతే లేవో మాకు ఏవైతే కావాలో అవి తీసుకున్నామన్నమాట. బాదం, పిస్తా అన్నీ ఉన్నాయి. పెప్పర్, మిరియాల చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళు మాకంటే ముందు వచ్చి తీసుకున్నారు. రుద్రాక్షి చెట్టు తీసుకున్నారనమాట. వాళ్ళకి బతికితే మళ్ళీ మన ల్యాండ్లో కూడా మనం గుడి కట్టాం కదా ఒకటి, అక్కడ నాటుదాము ఫ్యూచర్లో. ఇప్పుడైతే ఏమనుకోలేదు. గుడి ఓపెనింగ్ అయిపోతే మళ్ళీ తీసుకువెళ్ళి నాటాలి అని చెప్పి. ఇక్కడ చూడండి, ఇవన్నీ జామ చెట్లు మేము 3 రకాలు నాటాము. 2 బతికాయి. ఇంకొకటి అయితే కాయలు కూడా కాసింది, మళ్ళీ ఎందుకో చనిపోయిందనమాట. రెడ్ కలర్ పైన కూడా రెడ్ బ్లాక్ అలాగా ఉంటుందన్నమాట. అది కూడా నాటాము. అయితే అది కాయ పైన రెడ్గానే ఉంటుంది, లోపల రెడ్గానే ఉంటుంది. అది నాటాము. కాయలు కూడా 2 times కాస్తుంది, మళ్ళీ ఎందుకో చనిపోయిందనమాట. ఇక్కడ చూడండి, సపోటా చెట్లు. ఇది వచ్చి అంజీర్ చెట్టు అనమాట. నేను ఇప్పుడు తీసుకున్నామన్నమాట ఈసారి. ఇది వచ్చి సపోటా, స్ట్రాబెర్రీ అన్నీ ఉన్నాయి. మలబెర్రీ, స్ట్రాబెర్రీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇవన్నీ షోకేస్ చెట్లు అనమాట. ఇంటి దగ్గర కానీ గుడి దగ్గర కానీ సైడ్గా పెట్టుకోవాలంటే బాగుంటాయి అన్నమాట ఈ షోకేస్ చెట్లు. ఇది కూడా అంతా షోకేస్ అండ్ ఫ్లవర్స్ చెట్లు అనమాట.
వీళ్ళ దగ్గర ఇంకా కుంపట్లలో నాటుకోవాలంటే అవి కూడా వీళ్ళు అందిస్తున్నారు, అంటే మనీకే అమ్ముకుంటున్నారు అన్నమాట. ఇక్కడ చూడండి రామఫలం, సీతాఫలం అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చి షోకేస్ ప్లస్ ఫ్లవర్స్ అనమాట. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది చూడండి. మీకు ఆ ఫ్లవర్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. చూసేకి బాగుంది కదా ఫ్లవర్. ఈమె అనమాట. మేము అడుగుతున్నాం ఇంకా కొత్త ఏమున్నాయి అని చూసి. ఈ ఫ్లవర్స్ కూడా బాగున్నాయి కదా. ఇది వచ్చి మోసంబి, అవి కూడా నాటాం మన ల్యాండ్లో ఉంది కాబట్టి అవి తీసుకోవట్లేదు ఇప్పుడు. అయితే స్వీట్ ఈసారి మేము తీసుకున్నది వచ్చి ఆవకాడో, స్వీట్ లెమన్, మ్యాంగోస్ ఒక 2 or 3 తీసుకున్నాం. మ్యాంగో చెట్లు, రోజ్ ఫ్లవర్ చెట్టు ఒకటి తీసుకున్నాం, ఇంకా బ్లాక్బెర్రీ తీసుకున్నాం, మిరాకిల్ ఫ్రూట్ తీసుకున్నాం. ఉండండి లాస్ట్లో అన్నీ మళ్ళీ యాడ్ చేసి చూపిస్తాను. మా దగ్గర మా ల్యాండ్లో బతికిందనమాట పిస్తా అది ప్లస్ ఆల్మండ్ అని తెచ్చాము. అవి 2 బతికాయి, చూడాలి. ఇంకా కాయలు కాస్తే మీకు వీడియో పెడతాను. వాటర్ యాపిల్ అయితే ఫుల్ క్రాప్ వచ్చింది, చెప్తాను మీకు. అది ఇంతకుముందు వీడియోలోనో షార్ట్లోనో పెట్టాను. ఈసారి క్రాప్ వచ్చినప్పుడే నేను మీకు పెడతానమాట. చూడండి ఒక మ్యాంగో చెట్టు ఏదో తీసుకున్నాడు. మ్యాంగోస్లో కూడా మల్లిక ఒకటి తీసుకున్నాడు, ఇంకొకటి ఏదో నాకు నేమ్ తెలియట్లేదు. ఇది వచ్చి మిరాకిల్ చెట్టు నేను చూపించిన కదా. ఇది తిని మనం మిరక్కాయ తిన్నా కూడా తీయగుంటుంది, ఏం తిన్నా తీయగుంటుంది అనమాట. మిరాకిల్ ఫ్రూట్ తిని నీళ్ళు తాగితే అదొకటి తీసుకున్నాము. చూడండి ఆమె ఎత్తిస్తుందనమాట. నెక్స్ట్ వచ్చి అదే బియర్ యాపిల్ అంటారు కదా, గ్రీన్ యాపిల్, అదొక్కటి తీసుకున్నాము. పెద్ద కాయలు కాసేది. ఇంతకుముందు కూడా తీసుకున్నాము, అది కాయలు వస్తుంది. ఇప్పుడు పూత పిందులు కూడా ఉన్నాయి. అది ఏమంటే చిన్న సైజు వస్తుంది, ఇది వచ్చి పెద్దదంట, అందుకని తీసుకున్నాము. ఇటు సైడ్ చూడండి అన్ని ఫ్లవర్స్ చెట్లలో విరిగినాయి, బాగా వికసించాయి. అయితే ఇక్కడంతా ఈ చెట్లన్నీ మన దగ్గర ఉన్నాయన్నమాట. మన దగ్గర లేండేటి మట్టుకే ఈసారి తీసుకుంటున్నాము. గ్రీన్ యాపిల్ అవి మళ్ళీ తెచ్చి పెట్టండి అని చెప్పాము, మేము తీసుకుంటామని తెప్పిమని చెప్పాము. ఇక్కడ చూడండి బ్లాక్బెర్రీ తీసుకుంటున్నాము ఒకటి, అది తీగలాగా ఉంటుంది. వాటికి ఆ చెట్టు చాలా జాగ్రత్తగా చూడాలి, తీగ అల్లించుకోవాలి, ప్లస్ ముళ్ళులు షార్ప్గా ఉన్నాయి, ఊరికే అలా అన్న కుచ్చుకుపోతున్నాయి, జాగ్రత్తగా ఎత్తుకోవాలి. ఎత్తుకునేటప్పుడు నాటేటప్పుడు ఆ చెట్టుని చూడండి తీగ అల్లింది. మన ఏరియాలో కాస్తుందో కాయదో అని మాకు చిన్న డౌట్ ఉంది, మీకు చెప్పండి. బ్లాక్బెర్రీ మన దగ్గర కాస్తుందా? 450 వేసింది బ్లాక్బెర్రీ చెట్టు. ఇక్కడ చూడండి మేము తీసుకున్న చెట్లన్నీ. ఇది వచ్చి స్వీట్ లెమన్, ఆల్రెడీ పిందులు కూడా ఉన్నాయి చూడండి స్వీట్ లెమన్కి. అలాగే గ్రీన్ యాపిల్ పెద్దదన్నమాట. మళ్ళీ మల్లిక ఒకటి, ఇంకొకటి ఏదో నాకు తెలియదు, బేనూస్ అనో సంథింగ్. ఇది వచ్చి అంజీర్ చెట్టు అనమాట. అంజీర్ చెట్టు ఇంతవరకు మన ల్యాండ్లో నాటలేదు, అందుకనే తీసుకుంటున్నాము. అంజీర్ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఫ్రూట్స్ తినడం వల్లనే మంచిది, బట్ అంజీరులో ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నమాట పోషకాలు. అయితే చూసేద్దాం రండి మొత్తం. ఇక్కడ చూడండి తమలపాకు చెట్లు, అవి ఏమంటే ఇంట్లో పెడితే మంచిది కదా, వీళ్ళు కట్టిపెట్టి అల్లిచ్చారు. ఇవైతే నాకు చూడంగానే సూపర్గా అనిపించింది ఈ షోకేస్ చెట్లు. ఎవరైనా హోమ్ గార్డెనింగ్ చేసే వాళ్ళైతే బయట కొంచెం స్టార్టింగ్లో ఇలా పెట్టుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. లేదంటే టెంపుల్ సైడ్ ఇంటి కూడా పెట్టుకోవచ్చు. మా గుడి ఓపెన్ అయిపోతే మేము ఇలాంటివి ట్రై చేస్తాం. చుట్కారము టెంపుల్ రౌండ్కు ఫ్లవర్స్ ప్లస్ ఇవి. ఇక్కడ చూడండి ఈ కాయలు మీకు తెలుసా? ఈ కాయలు నేను తిన్నా, టేస్ట్ చేసా, సూపర్గా కాస్తుంది ఇది క్రాపు. నేను తెలియట్లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. నేను చిన్నప్పుడు తిన్నా, 8th క్లాస్లో ఫస్ట్ టైం తిన్నాను అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నాటిన్నారు వేరే వాళ్ళు. ఈ చెట్టు నేమ్ నాకైతే గుర్తు రావట్లేదు. ఇది వచ్చి ఈ చెట్టు మీకు తెలుసా? ఈ ఫ్లవర్స్ మీరు చూసారా? కదిరిమల్లి పూలు లాగానే ఉంటాయి, స్మెల్ ఇంకా సూపర్గా వస్తాయి. ఇవి వచ్చి అడవి కదిరిమల్లి పూలు అనమాట.
కాడలు పువ్వులు చిన్నగా ఉంటాయి, కట్టేకి చాలా కష్టమవుతుంది. మనకు కదిరిమల్లి పూల కంటే ఇవి డబల్ టైం రెట్టింపు స్మెల్ వస్తుందన్నమాట. అయితే ఇవి ఎక్కువ పొలాల దగ్గర కనపడుతూ ఉంటాయి. మీకు చూపిద్దామని చెప్పి నేను వీడియో పెట్టేశాను. ఈ చెట్టు నేమ్ మీకు తెలుసా? ఇది కుంకుమ చెట్టు సంథింగ్ ఏదో అంటారు, నాకు తెలియదు. రోజా పూలు చూసారా? మీ ఫేవరెట్ ఫ్లవర్ ఏంటో కామెంట్ చేసేయండి. అలాగే నాకు తెలియని చెట్ల నేమ్స్ మిమ్మల్ని అడిగా కదా, మీకు తెలిసింటే కామెంట్ చేసేయండి, మర్చిపోకండి. నర్సరీ స్టార్టింగ్లో వచ్చి ఇలా ఉంటుందన్నమాట. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. ఇక్కడ ఫిక్స్డ్ రేట్ పెట్టేశారు చూడండి కొన్నిటికి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నర్సరీ అడ్రస్ వచ్చేసి కలికిరి అనమాట. కలికిరి క్రాస్ రోడ్ దగ్గర వస్తుంది. టమోటో మార్కెట్ ఉంది కదా, టమోటో మార్కెట్ వచ్చి రైట్ సైడ్ వస్తుంది. ఇది తిరుపతి పోయే రోడ్డు క్రాస్ రోడ్ దగ్గర టమోటో మార్కెట్ ఆపోజిట్ లెఫ్ట్ సైడ్లో ఈ నర్సరీ ఉంది. ఏఆర్ నర్సరీ అండ్ గార్డెన్ నర్సరీ నేమ్ వచ్చేసి. వీళ్ళ కాంట్రాక్ట్ నెంబర్ అంతా నేను లాస్ట్లో వాళ్ళది బోర్డ్ పెడతాను, అందులోనే ఉంటుంది. ఇంకొకటి ఏమంటే వీళ్ళ దగ్గర అన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. మనం ఒకవేళ ఫ్రూట్స్ కానీ ఏదైనా వీళ్ళు ఇన్ని ఇయర్స్ అని చెప్పింటారు కదా, కాయలేదనుకో మనం మళ్ళీ పోయి కంప్లైంట్ చేయొచ్చు అనమాట. అయితే వాళ్ళకి దానికి వేరేది ఇచ్చేదో సంథింగ్ ఏదో చేస్తారు. ఇప్పటికైతే మేము ఏ కంప్లైంట్ ఇవ్వలేదు, బట్ మాకు ఇచ్చిండేటివి ఆల్మోస్ట్ అన్నీ బతికాయి. మేము వచ్చినప్పుడల్లా ఈసారి వచ్చి 2700 బిల్ చేసాము, అందుకని చెప్పి ఒక చెట్టు ఫ్రీ ఇచ్చిందనమాట, రోజా చెట్టు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్